హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పుష్ డౌన్ ఆటోమేటాకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఈరోజు నేను మీతో డిస్కస్ చేసేబోయే లాంగ్ వేస్ వచ్చేసరికి డబ్ల్యూ ఈక్వల్ టు దట్ ఈస్ డబ్ల్యూ బిలాంగ్స్ టు 0,1 ఆస్ట్రిక్ అనే స్ట్రింగ్ కనుక మనం ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ కనుక తీసుకుంటే దట్ రిగార్డింగ్ సపోర్టెడ్ స్ట్రింగ్స్ కనుక మనం తీసుకుంటే దాన్ని పుష్ డౌన్ ఆటోమేటాలో ఎలా యాక్సెప్టెన్స్ స్ట్రింగ్ కింద చెక్ చేస్తామో అనేది మనం ఈరోజు చూడబోయే ఎగ్జాంపుల్. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డిస్కస్ చేసాం స్టాక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం. స్టాక్లో మనం తీసుకున్న రిగార్డింగ్ స్ట్రింగ్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటూ అగైన్ దట్ స్టాక్కి కనుక మనం రీచ్ అయితే దట్ ఈస్ ద యాక్సెప్టెన్స్ బై ది స్ట్రింగ్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. సో సేమ్ అలానే 0,1 అనే దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతామా లేదా అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0,1 asterisk రిగార్డింగ్ స్ట్రింగ్స్ ఎలా ఉంటాయి, దట్ ఈస్ 0 1 1 0. సో ఇది యాక్చువల్గా నార్మల్ స్ట్రైట్ ఫార్వర్డ్. సేమ్ అలానే మనకి 0 0 1 1 1 0 1 0 1 1 0 0 0 1 0 1 0 1 1 0 అండ్ 1 0 0 1. సో ఇలాంటి స్ట్రింగ్స్ అన్నీ కూడా మనకి సపోర్టెడ్ బై దిస్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. సో నేను ఇక్కడ మీకు జనరల్గా టూ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్కి నేను ఒకసారి చూపిస్తాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ 0 0 1 1. దిస్ ఈస్ ద స్ట్రింగ్ 1 అండర్ ద గివెన్ లాంగ్వేజ్. సో యాక్చువల్గా ఫస్ట్ ఇనీషియల్ స్టాక్ పాయింట్ మనకి ఎప్పుడు కూడా Z0తో ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇనీషియల్ వాల్యూ Z0. సో ఇక్కడ ప్రెజెంట్ ఫస్ట్ రీడింగ్ వాల్యూ వచ్చేసరికి 0. సో 0 అనేది ఎప్పుడైతే మనం రీడ్ చేసామో సో దట్ స్టాక్లో Z0 ఆల్రెడీ ఉంది. సో ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 0. సో 0 అనేది ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేసామో స్టాక్లో ద ప్రెజెంట్ వాల్యూస్ 0 Z0 అండ్ అవుట్పుట్ కూడా 0 Z0. సో ఎప్పుడు మనం తీసుకుంటాం ఇన్సర్ట్ 0 అండ్ ప్రెజెంట్ స్టాక్లో ఉన్న వాల్యూ Z0. సో ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ద అవుట్పుట్ ఈస్ 0 Z0. సో ద నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి 0. అగైన్ ద స్టాక్ వాల్యూ Z0 ఉంది అండ్ ఆల్రెడీ 1 0 ఉంది అండ్ ఐ వాంట్ ఇన్సర్ట్ ద అనదర్ 0 బికాస్ ద ఇన్ స్ట్రింగ్ 2 zeros ఉన్నాయి. సో దట్ ఈస్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి ఫస్ట్ మనం 0ని ఇన్సర్ట్ చేసాం. 0ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ద ప్రెజెంట్ స్టాక్ వాల్యూ ఈజ్ 0 అండ్ ద అవుట్పుట్ వచ్చేసరికి 0 0. అగైన్ ద నెక్స్ట్ రీడింగ్ వాల్యూ 1. 1 మీన్స్ వీఆర్ పాపింగ్ ద వాల్యూ ఫ్రమ్ ది స్టాక్. సో 1 అంటే మనం పాప్ చేస్తున్నాం. సో పాపింగ్ మీన్స్ వీఆర్ డిక్లేరింగ్ లైక్ ల్యాండా. సో ఫస్ట్ మనం పాప్ చేయాల్సింది 0, దట్ ఈస్ ప్రెజెంట్ స్టాక్ Z0 అండ్ 0. సో ఎప్పుడైతే మీరు 1 రీడ్ చేస్తున్నారో ద ప్రెజెంట్ వాల్యూ 0 అండ్ వీఆర్ పెర్ఫార్మింగ్ ద పాపింగ్ ఆపరేషన్. సో అగైన్ వీఆర్ రీడింగ్ 1. సో రీడింగ్ 1 మీన్స్ వీఆర్ పాపింగ్ ద డేటా. సో దట్ ఈస్ 1 0 అండ్ ద ల్యాండా ఆపరేషన్. సో ఎప్పుడైతే మనం Z0తో స్టార్ట్ చేసామో ఇనీషియల్ వాల్యూ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ద కంప్లీట్ స్ట్రింగ్ వీఆర్ యాక్సెసింగ్ దట్ Z0 అంటే మళ్ళీ ఆ Z0కి రీచ్ అయ్యాం. అంటే ఎక్కడ నుంచి మనం స్టాక్తో స్టార్ట్ అయ్యామో అగైన్ అదే ఇనీషియల్ వాల్యూకి రావడం మీన్స్ దట్ ఈస్ ద యాక్సెప్టెన్స్ బై ఎ స్ట్రింగ్. సేమ్ అలానే కొంచెం మనం ఎక్కువ నెంబర్స్ ఉన్న స్ట్రింగ్ కనుక మనం చెక్ చేయాలంటే సో నేను ఇక్కడ అనదర్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ 0 1 0 0 1 1. ద నెంబర్ ఆఫ్ జీరోస్ 3 అండ్ నెంబర్ ఆఫ్ వన్స్ 3. సో ఇక్కడ ఫస్ట్ కూడా ఇనీషియల్ స్టాక్ వాల్యూ వచ్చేసరికి Z0. సో ద ఫస్ట్ రీడింగ్ వాల్యూ Z0 విత్ 0. Z0 విత్ 0. ద అవుట్పుట్ ఈస్ 0. మనం 0 రీడ్ చేస్తున్నాం అండ్ ద ప్రెజెంట్ వాల్యూ Z0 అండ్ అవుట్పుట్ వాల్యూ 0 Z0. సో ద నెక్స్ట్ వన్ అగైన్ 1 కనుక రీడ్ చేస్తున్నాము అంటే ద ప్రెజెంట్ వాల్యూ Z0 0 అనేది పాప్ అయిపోతుంది. సో దట్ ఈస్ 1 0 అండ్ వీఆర్ పెర్ఫార్మింగ్ ద ల్యాండా ఆపరేషన్. అగైన్ వీఆర్ ఇన్సర్టింగ్ 0. సో Z0 యాడింగ్ 0. సో మనం 0ని ఇన్సర్ట్ చేసేటప్పుడు 0 Z0 అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ 0 Z0. సో ద నెక్స్ట్ వన్ we are reading another 0, that is Z0 0 and 0. 0 0 0 0 is the output. So the next one 1. We are inserting zeros 2 times but we are popping like this, that is Z0 0. That means 1 0 with lambda. So another one
again we are reading 1, we are going to z0, that is 1 comma 0 with lambda. సో ఇలా మనం స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ అనేది చెక్ చేస్తాం. సో యాక్చువల్గా దీనికి సంబంధించి మనం స్టేట్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలి అంటే యాక్చువల్గా వచ్చేసరికి Q0 ఈజ్ ద ఇనీషియల్ స్టేట్ అండ్ Q1 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో ఇక్కడ Q0 నుంచి Q1కి మనం ట్రాన్సాక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేసేటప్పుడు వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ది Q0 నుంచి మనం ఎలా అయితే ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేస్తామో అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ Q0 నుంచి ఇనీషియల్ స్టేట్ నుంచి మనకి ట్రావెల్ అయ్యేటప్పుడు దట్ Q0 ఈజ్ గోయింగ్ టు లైక్ దిస్. ఇప్పటి వరకు మనకు వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ 0, z0 with 0, z0, okay, 0, 0 with 0, 0, 1, 0 with lambda, and 1, z0 with 1, z0, and 0, 1 with lambda, and 1, 1 with lambda. సో ఇవి టోటల్ Q0 టు Q0కి వచ్చిన మనకి ఇనీషియల్ ట్రాన్సాక్షన్స్. దెన్ Q0 నుంచి Q1కి వచ్చిన ట్రాన్సాక్షన్ వచ్చేసరికి lambda, z0, అంటే దట్ ఈస్ ద ఇనీషియల్ గోయింగ్ టు ది lambda. సో మనం ఏ స్టేట్ నుంచి అయితే ఫైనల్ స్టేట్కి రీచ్ అయ్యామో దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ది Q0 టు Q1. సో ఇలా మనం టోటల్ గివెన్ లాంగ్వేజ్కి మనం ఏదైతే యాక్సెప్టెన్స్ చెక్ చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్ట్రింగ్ అయినా తీసుకోవచ్చు గివెన్ లాంగ్వేజ్లో. సో సమ్టైమ్స్ అక్కడ లాంగ్వేజ్ అనేది చేంజ్ చేస్తారు, బట్ మనం తీసుకునే స్ట్రింగ్స్ అనేవి ఎలా ఉండాలి అంటే గివెన్ లాంగ్వేజ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ నెంబర్ ఆఫ్ వన్స్. మీరు ఇలానే ఇక్కడ ఇంకొక సింపుల్ పాయింట్, 0 ఈజ్ నథింగ్ బట్ పుషింగ్ అండ్ 1 ఈజ్ నథింగ్ బట్ పాపింగ్. పాపింగ్ అనేది మనం ల్యాండాతో రెఫర్ చేస్తాము. సో పుష్ అనేటప్పుడు మనకి ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ z0తో పాటు మీరు 0ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే మనం 1 అనే వాల్యూని రీడ్ చేస్తామో 1 అనే వాల్యూ రీడ్ చేసినప్పుడు వీఆర్ పాపింగ్ ద లేటెస్ట్ డేటా బికాస్ ద గివెన్ కాన్సెప్ట్ ఈజ్ స్టాక్. సో మనం ఇక్కడ తీసుకునే ఆటోమేటాలో స్టాక్ తీసుకుంటున్నాం. స్టాక్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఏదైతే రీసెంట్గా ఇన్సర్ట్ అయిందో ఇన్ ద టాప్ పొజిషన్, ఆ టాప్ పొజిషన్లో ఉన్న వాల్యూని మీరు పాప్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద స్టాక్ కాన్సెప్ట్. సో ఆ స్టాక్ కాన్సెప్ట్తో మనం ఈ ఆటోమేటా పుష్ డౌన్ ఆటోమేటాలో మనం యాక్సెప్టెన్స్ అనేది చెక్ చేస్తాం. సో దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.